మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మరి టార్గెటెడ్గా టీడీపీలో చాలామంది టార్గెట్ అయ్యారు మాజీ మంత్రులు. మరి వైఎస్ఆర్సీపీని వాగ్దాటితో తీవ్రంగా విమర్శించే ఆ మాజీ మంత్రులకి ఈసారి టీడీపీ గవర్నమెంట్లో మంత్రులుగా అవకాశం లభించింది. మరి గతంలో వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు మరి మాజీ మంత్రులుగా ఉన్న కింజారపు ఎర్రవనాయుడు గారు, పొంగూరి నారాయణ గారు, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, అంతేకాకుండా నిమ్మల రామానాయుడు గారికి కూడా కేసులు కాకపోయినా శాసనసభలో చాలా ధీటుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు. మరి ఆ రోజుల్లో మరి వైఎస్ఆర్సీ ప్రభుత్వం నేను చెప్పిన ఈ పేర్లన్నీ కూడా వాళ్ళ మీద రకరకాల కేసులు. అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి కడప జిల్లా బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మరి ఆయన మీద కూడా చాలా కేసులు, జైలుకి పంపించారు. ఇలా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళంతా ఈవేళ అమాత్యులు అయ్యారు. చంద్రబాబు గారు గవర్నమెంట్లో మంత్రులు అయ్యారు. అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు, మరి వీళ్ళంతా కూడా నారాయణ గారు, వీళ్ళంతా మంత్రులయ్యారు. మరి ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రులైన వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మాజీలైన మంత్రులపైన ఎలాంటి కేసులు పెట్టే అవకాశం ఉంది, కేసులు పెట్టే అవకాశం లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఆయా శాఖల్లో వైఎస్ఆర్సీపీలో పనిచేసిన మంత్రుల్లో ఆయా శాఖల్లో ఎక్కడో చోట ఏదో ఒక అవినీతి మచ్చ లేకుండా ఏ శాఖ కూడా ఉంటుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయా శాఖల్లో మరి ఐఏఎస్ల టీము రంగంలో దిగి టోటల్గా విచారణ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక వైఎస్ఆర్సీపీలో మంత్రులుగా పనిచేసి మాజీలైన వారి యొక్క అవినీతి మచ్చలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారిపైన కూడా ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కేసులు కట్టి కఠినంగా శిక్షిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చెడు చేసిన వాళ్ళని, సమాజాన్ని లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి చేసిన వారు ఎవరన్నా వారి మీద కఠినంగా శిక్షిస్తాం. కాకపోతే ఎవరికి మీదకి దాడులకు కానీ ప్రత్యక్ష కక్షల కార్పణ్యాలు కానీ టీడీపీ ప్రభుత్వం చేయదు, ఎట్టి బదులు చేయడానికి వీల్లేదని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాజీలుగా ఉండి కేసులు ఎదుర్కొని గత ప్రభుత్వం ఉన్నవారు టీడీపీ గవర్నమెంట్లో మంత్రులు అయ్యారు. కాబట్టి మరి మంత్రులు ఇవాళ మరి ఎవరైతే ప్రస్తుతం మరి వైఎస్ఆర్సీపీలో మాజీలు ఉన్నారో వాళ్ళ మీద ఎలాంటి కేసులు రాబోతున్నాయి, వాళ్ళు చేసిన నిరాధారమైన రకరకాల ఆ శాఖకు సంబంధించిన ఏదో లోపాలు లేకుండా ఉంటాయా, ఆ లోపాలను ఎత్తి చూపుతూ వారిపైన కూడా రకరకాల కేసులు కట్టే అవకాశం లేకపోలేదని అంటున్నారు. మరి ఏదేమైనా అప్పుడు కేసులు ఎదుర్కొన్న మాజీ మంత్రులు ఇప్పుడు మంత్రులు అయ్యారు. రేపటి నుండి ఆ మంత్రులు ఆ శాఖల పనితీరు చూసుకుంటేనే మాజీ మంత్రుల యొక్క వ్యవహార శైలిని కూడా చూస్తారు. వాళ్ళకి ఏం చేయాలో, ఎప్పుడు ఎలా చేయాలో, ఏం చేస్తే రిటర్న్ గిఫ్ట్ లాగా ఉంటుందో అనేది ప్రస్తుతం ఉన్న మంత్రులు ఆలోచిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో రిటర్న్ గిఫ్ట్ ప్రస్తుతం ఉన్న మంత్రులు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా, ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి
దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.